నమస్కారం. జే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జగన్ బావమరిదికి 2 చోట్ల ఓటు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. చాపాటి ప్రభాకర్ రెడ్డి. ఇండియా కూటమికి కీలక పార్టీలు దూరం అవుతున్న వేళ తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. నేడు భీమిలి సిద్ధం సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్ మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామాంజల్ రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందని తెలుగు యువత కడప జిల్లా అధ్యక్షుడు చాపాటి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామాంజల్ రెడ్డికి కమలాపురంలోని 29వ కేంద్రంలో వరుస సంఖ్య 35 ఆర్సీఆర్ 13766880 నెంబర్తో 1 ఓటు, చెన్నూరులోని 71వ కేంద్రంలో వరుస సంఖ్య 795 ఆర్సీఆర్ 141110 నెంబర్తో మరో ఓటు ఉందని తెలిపారు. దీనిపై వీఆర్ఓ, తహసీల్దార్, జీఎల్ఓలకు ఫిర్యాదు చేసినా తొలగించలేదని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు రామాంజల్ రెడ్డి సీకే దిన్నే జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమికి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు దూరమవగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ కూడా గుడ్ బై చెప్పనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియా కూటమికి చెందిన డీఎంకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చేలిపోకుండా ఐక్యంగా ఉండాలని కూటమి నాయకులను స్టాలిన్ కోరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లక్ష్యం ఉండాలి. బీజేపీని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చేరిపోకూడదు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఉండవు అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం తిరుచిరాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగా ఇండియా కూటమిలో అయోమయ పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్, టీఎంసీల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మమతా బెనర్జీ ప్రకటన చేసిన రోజునే పంజాబ్, హర్యానాలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. మరోవైపు నితీష్ కుమార్ విషయంలో అనిశ్చితి నెలకొంది. త్వరలో ఎన్డీఏ గూటికి చేరబోతున్నారని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనిపై 1-2 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2:30 ఈ సభ ప్రారంభం కానుంది. గత సభలకు భిన్నంగా ఈ సభను నిర్వహించబోతున్నారు. సభా వేదిక మాత్రమే కాకుండా పెద్ద ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి వారితో జగన్ మమేకమవుతారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటారు. ఈ సభలో తన పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలో కేడర్కు తెలియజేయనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ఈ సిద్ధం సభ లక్ష్యం. ఎన్నికలకు కేడర్ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా నిర్వహించబోతున్న సిద్ధం సభలు భీమిలి సభతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 48% మార్కెట్ వాటాతో ఈ రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు అలయన్స్ బెర్న్స్టీన్ తాజా నివేదిక పేర్కొంది. అలాగే దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ కామర్స్ పోర్టల్గా మీషో నిలిచింది. బెర్న్స్టీన్ నివేదిక ప్రకారం వార్షిక ప్రాతిపదికన ఫ్లిప్కార్ట్ 21% వృద్ధి చెందింది. అదే సమయంలో మీషో యూజర్ బేస్ 32% పెరిగింది. మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వినియోగదారుల వృద్ధి 13% పరిమితమైంది. ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ 50%, వస్త్రాలు 30% అత్యధికంగా అమ్ముడవుతున్న కేటగిరీలో నిలిచాయి. ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ విభాగంలో 48%, ఫ్యాన్ విభాగంలో 60% వాటాను ఫ్లిప్కార్ట్ దక్కించుకుంది. నెలకు సరాసరి 12 కోట్ల యాక్టివ్ యూజర్లతో మీషో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా నిలిచింది. గత ఏడాది కాలంలో ఈ ప్లాట్ఫామ్పై ఆర్డర్లు 43% వృద్ధి సాధించాయి. మళ్లీ షాపింగ్ చేసే వినియోగదారులు 80% ఉండగా రెవెన్యూ 54% పెరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చేంద్రరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అల్వాల్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1978-83లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. ఆయన మరణ వార్త విని పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేరని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ శ్మశాన వాటికలో నేడు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేశమంతా రామనామ స్మరణలో మునిగిపోయిన వేళ తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసుడిగా చెప్తున్న 16వ శతాబ్దం నాటి విగ్రహాన్ని గుర్తించారు. చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలతో ఉన్న ఈ విగ్రహం ఇక్కడి పోలీస్ స్టేషన్లోని ఓ రావి చెట్టు కింద
ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని ఫోటో తీసి కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు రామోజు హరగోపాల్ కట్టా శ్రీనివాస్కు పంపించారు. వెంటనే వారొచ్చి విగ్రహాన్ని పరిశీలించి ఆ విగ్రహం భక్త రామదాస్దేనని నిర్ధారించారు. చక్కని మీసకట్టుతో అప్పుడే తలారా స్నానం చేసి జుట్టును జారుముడి వేసుకున్న గోష్పాద శిఖ, అంజలి ముద్ర, నడుము పక్కన కత్తి, కుడి ఎడమ భుజాలపై శంకుచక్ర ముద్రలు ఉన్నాయి. అయితే ఈ శిల్పంలో రాజోచిత ఆహార్యం లేకపోవడంతో అది అక్కన్నది కానీ మాదన్నది కానీ అయ్యే అవకాశమే లేదని వారి మేనలుడు కంచర్ల గోపన్నదేనని స్పష్టంగా చెబుతున్నారు. నిన్న ఈ విగ్రహాన్ని రామదాసు ధ్యాన మందిరానికి తరలించి రామదాసు 10వ తరం వారసుడైన కంచర్ల శ్రీనివాసరావు సమక్షంలో క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు గట్టి షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్ట్, మాజీ అడ్వైస్ కాలమిస్టుకు $83 మిలియన్ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. తనపై అత్యాచారాన్ని తిరస్కరించడం ద్వారా ట్రంప్ తన విశ్వసనీయతను దెబ్బతీశాడని, తన ప్రతిష్టకు భంగం కలిగించారని జీన్ కారోల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. 1990లో మాన్హట్టన్లోని ఒక అత్యున్నత విభాగం స్టోర్లోని డ్రెస్సింగ్ రూమ్లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని కారోల్ వాట్ డూ వీ నీడ్ మ్యాన్ ఫర్ ఏ మోడెస్ట్ ప్రపోజల్ అనే పుస్తకంలో రాసుకున్నారు. దీన్ని జూన్ 2019లో న్యూయార్క్ మ్యాగజైన్ ప్రచురించింది. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, అత్యాచారం అవాస్తవమని ట్రంప్ ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనూ ఇలా చేశారని, కారోల్ ఒక అబద్ధాల కోరని ట్రంప్ విరుచుకుపడ్డారు. అసలు ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని కూడా ఆయన ఖండించారు. అవును, నీళ్లు కాదు, 2 లీటర్ల నువ్వుల నూనెను ఓ మహిళ క్షణాల్లో తాగేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామదేవ్ జాతరలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకునే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్త్రం నాగుబాయి చందు 2 లీటర్ల నువ్వుల నూనెను కటకటా తాగేశారు. జాతరలో ఇలా నువ్వుల నూనె తాగడం ఆచారంగా వస్తోంది. ఆడపడుచు హోదాలో ముందుకొచ్చే మహిళ వరుసగా 3 ఏళ్ల పాటు ఈ జాతరలో నువ్వుల నూనె తాగాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని జబితా తాలూకా కొద్దేపూర్ గ్రామానికి చెందిన చందు నూనె తాగడం వరుసగా ఇది 2వసారి. ఇలా నూనె తాగడం వల్ల మంచి జరుగుతుందని తొడసం వంశీయులు విశ్వసిస్తారు. యూట్యూబ్లో సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఓ యువతి దారుణానికి తెరతీసింది. లైవ్లోని జంతువులను చిత్రహింసలు గురిచేసి చంపడం మొదలుపెట్టింది. ఈ మేరకు 4 లైవ్ వీడియోలను గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ ఘటన జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏళ్ల అనిగర్ మోన్సీ అనే యువతి జీవహింసకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ప్రాణంతో ఉన్న జంతువులను హింసిస్తున్నట్లుగా, వికృతంగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. లైవ్లో కోడి, పావురం, కుందేలు, కప్పల శరీర భాగాలను ముక్కలుగా కోస్తున్న 4 లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను ఆమె ఛానల్లో గుర్తించామని, గత వారం ఆమెపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వేరువేరు జంతువులను పట్టుకుని హింసించడం ద్వారా సబ్స్క్రైబర్లను పొందిందని, లైవ్లోని వాటిని పట్టుకునేదని తెలిపారు. మేడారం జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి భట్టి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న మేడారం జాతర సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. స్పందించిన భట్టి అది సరికాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్క మేడారమే కాదని ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేయొద్దని ఆదేశించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6,000 బస్సులు నడపాలని నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచి 2,000 బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.